ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబుల్ 8 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే మనము ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆలుగడ్డలను అయితే పీల్ చేసి ఇలా వాటర్లో అయితే ఉంచుకుందాం. ఇప్పుడు ఈ ఆలుగడ్డలను అయితే ఈ విధంగా తురుముకుందామండి. ఈ విధంగా అన్నీ తురుముకొని పెట్టుకోవాలి. వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా గట్టిగా పిండాలి. ఈ విధంగా వాష్ చేసుకుంటూ పిండాలి. ఇంకో బౌల్లోకి ఇలా తీసుకోవాలి, గట్టిగా పిండి వాటర్ లేకుండా. ఈ వాటర్ పారబోసి మళ్ళీ 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగానే ఇలా ఇది ఆరేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్పు, దీనికి సరిపడా కారం, ఎల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకుందాం. ఈ విధంగా ఎల్లిపాయ కారం అయితే సిద్ధం చేసుకున్నామండి. దీన్ని మిగిలితే స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆరాలండి. ఒక 1 అవర్ అయితే ఆరబెట్టండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేయండి. కాసేపు ఈ విధంగా వేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇదిగో ఈ విధంగా వచ్చినప్పుడు తీసుకోవాలండి, లేదంటే బయటకు వస్తే మాడిపోతుంది మళ్ళీ ఎక్కువగా వేయించుకుంటే. ఇందులో ఉప్పు, కారం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదండి, అదైతే వేసుకున్నాము. వేసుకొని ఇలా కలుపుకోవాలి. దీనికైతే ఇప్పుడు పోపు కూడా పెట్టుకుందాం. పోపులో అయితే జీడిపప్పును అయితే కాస్త వేయించుకున్నాం. తర్వాత కరివేపాకును కూడా వేయించుకున్నాం. కాస్త జీలకర్రను కూడా వేయించుకొని ఇందులో అయితే కలుపుకుందాం. ఆలూ ఫ్రై అయితే రెడీ అండి. పప్పులో కానీ చారులో కానీ చాలా సూపర్గా ఉంటుంది ఆలూ ఫ్రై.